బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వైద్ గదౌత మిన్ అహ్లిక తుబవ్విఉల్ ముమినీన మఖాయిద లిల్ ఖితాల్ వల్లాహు సమీఉన్ అలీం. ఓ ప్రవక్త, ఆ సందర్భాన్ని మననం చేసుకో. అప్పుడు నీవు ప్రభాత సమయాన నీ ఇంటి వారాల నుండి వేరై ఉహద్ యుద్ధంలో విశ్వాసులు మోహరించవలసిన స్థలాలను నిర్ధారించసాగావు. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. ఇజ్హమ్మత్ తాయిఫతాని మిన్కుమ్ అన్ తఫ్షలా వల్లాహు వలియుహుమా వలల్లాహి ఫలియతవక్కలిల్ ముమినూన్. మీలోని రెండు వర్గాల వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లినప్పుడు అల్లాహ్ వారికి అండగా ఉన్నాడు. విశ్వాసులు సదా అల్లాహనే నమ్ముకోవాలి. వలగద్ నసరకుముల్లాహు బిబద్రిన్ వఅంతుం అదిల్లా ఫత్తఖుల్లాహ లఅల్లకుం తష్కురూన్. బద్ర్ రణరంగంలో మీరు కడు దయనీయ స్థితిలో ఉన్నప్పుడు అల్లాహ్ మీకు తోడ్పడ్డాడు. కనుక అల్లాహ్ యందే భయభక్తులు కలిగి ఉండండి, తద్వారా మీరు కృతజ్ఞతులు కావచ్చు. ఇజ్ తఖూలు లిల్ ముమినీన లన్ యక్ఫియకుమ్ అన్ యుమిద్దకుమ్ రబ్బుకుమ్ బిసలాసతి ఆలాఫిన్ మినల్ మలాయికతి మున్జలీన్. ఓ ప్రవక్త, నీవు విశ్వాసులతో ఏమిటి, మీ ప్రభు ఆకాశం నుండి 3000 మంది దూతలను పంపి మీకు సహాయపడడం మీకు చాలదా అని చెప్పిన సందర్భం కూడా స్మరించుకోదగినది. బలా ఇన్ తస్బిరు వతత్తఖూ వయాతూకుమ్ మిన్ ఫౌరిహిమ్ హాదా యుమ్దిదుకుమ్ రబ్బుకుమ్ బిఖమ్సతి ఆలాఫిన్ మినల్ మలాయికతి ముస్తవ్విమీన్. అవును, మీరే గనక గుండె నిబ్బరంతో ఉండి భయభక్తులతో మెలిగితే శత్రువు మీపై అకస్మాత్తుగా దాడి చేసినా పర్వాలేదు. మీ ప్రభువు 5000 మంది ప్రత్యేక గుర్తులు గల దైవదూతలను పంపి మీకు సహాయం చేస్తాడు. వమా జఅలహుల్లాహు ఇల్లా బుష్రా లకుం వలితత్మఇన్న ఖులూబుకుం బిహి వమన్ నస్రు ఇల్లా మిన్ ఇందిల్లాహిల్ అజీజిల్ హకీం. మీకు శుభవార్త ఇవ్వడానికి, తద్వారా మీ మనసులు కుదుటపడడానికి అల్లాహ్ ఈ సహాయం చేశాడు. సహాయం అంటే అసలు అల్లాహ్ వద్ద నుంచి లభించేదే. అల్లాహ్ సర్వాధిక్యుడు, సర్వజ్ఞుడు. లియఖ్తరఫం మినల్లదీన కఫరూ ఔ యక్బితహుం ఫయన్ఖలిబూ ఖాయిబీన్. అవిశ్వాసులలోని ఒక వర్గం వారి అంతు తీర్చడానికి, లేదా వారు ఘోరంగా పరాభవం పాలై నిరాశతో వెనుతిరిగిపోవడానికి ఆయన ఇదంతా చేశాడు. లైస లక మినల్ అమ్రి షైఉన్ ఔ యతూబ అలైహిమ్ ఔ యుఅذిబహుం ఫఇన్నహుం జాలిమూన్. ఓ ప్రవక్త, ఈ విషయంలో నీకు ఎలాంటి అధికారం లేదు. ఆయన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించనువచ్చు, లేదా వారిని శిక్షించనువచ్చు, ఎందుకంటే వారు దుర్మార్గానికి ఒడిగట్టే జనులు. వలిల్లాహి మా ఫిస్ సమావాతి మా ఫిల్ అర్ద్ యగ్ఫిరు లిమన్ యషాఉ వ యఉజ్జిబు మన్ యషాఉ వల్లాహు గఫూరుర్ రహీం. ఆకాశాలలో భూమిలో ఉన్నవన్నీ అల్లాహకే చెందుతాయి. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. యా అయ్యుహల్లజీన ఆమనూ లా తాకులు రిబా అదాఫం ముదాఫా వత్తఖుల్లాహ లఅల్లకుం తుఫ్లిహూన్. విశ్వాసులారా, రెండింతలు నాలుగింతలు అయ్యే ఈ వడ్డీని తినకండి. అల్లాహకు భయపడుతూ ఉండండి, తత్ఫలితంగా మీకు సాఫల్య భాగం ప్రాప్తించవచ్చు. వత్తఖున్నార లతీ ఉఇద్దత్ లిల్ కాఫిరీన్. అవిశ్వాసుల కొరకు సిద్ధపరచబడిన నరక అగ్నికి భయపడుతూ ఉండండి.
వాతిఉల్లాహ వర్-రసూల లఅల్లకుం తుర్హమూన్. అల్లాహకు ఆయన ప్రవక్తకు మనస్ఫూర్తిగా విధేయత చూపండి, తద్వారా మీరు కరుణించబడవచ్చు. వసారిఉ ఇలా మగ్ఫిరతిం మిన్ రబ్బికుం వజన్నతిన్ అర్దుహా అస్-సమావాతు వల్ అర్దు ఉఇద్దత్ లిల్ ముత్తఖీన్. మీ ప్రభువు క్షమాభిక్ష వైపు స్వర్గం వైపు పరుగెత్తుకుంటూ రండి. ఆ స్వర్గం భూమి ఆకాశాలంత విశాలమైంది. అది కేవలం దైవభీతి పరుల కొరకు సిద్ధపరచబడింది. అల్లజీన యున్ఫిఖూన ఫిస్-సర్రాయి వద్-దర్రాయి వల్ కాజిమీనల్ గైజ వల్ ఆఫీన అనిన్-నాస్ వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. ఆ దైవభీతి పరులు ఎవరంటే వారు కలిమిలోనూ లేమిలోనూ దైవ మార్గంలో ఖర్చు పెడతారు, కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల తప్పులను మన్నిస్తారు. అల్లాహ్ ఇలాంటి సద్వర్తులను ప్రేమిస్తాడు. వల్లజీన ఇదా ఫఅలూ ఫాహిషతన్ ఔ ظلموا أنفسهم وذكروا الله فاستغفروا لذنوبهم ومن يغفر الذنوب إلا الله ولم يصروا على ما فعلوا وهم يعلمون. ఈ సద్వర్తులలోని విశేషం ఏమంటే, తమ వల్ల ఎప్పుడైనా ఏదైనా నీతిమాలిన పని జరిగిపోతే లేదా తమ స్వయానికి వారేదైనా అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహ్ను స్మరించుకొని తమ పాపాల క్షమాపణకై విలపిస్తూ వేడుకుంటారు. అల్లాహ్ తప్ప పాపాలను క్షమించగలవాడు అసలు ఎవడున్నాడని వారు తమ వల్ల జరిగిన తప్పులపై తెలిసి కూడా హఠం చేయరు. ఉలాయిక జజాహుం మగ్ఫిరతుం మిన్ రబ్బిహిం వజన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా వనిఅమ అజ్రుల్ ఆమిలీన్. ఇలాంటి వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు నుండి క్షమాభిక్ష లభిస్తుంది. కింద సెలయేళ్లు పారే స్వర్గవనాలు లభిస్తాయి. వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. సత్కర్మలు చేసే వారికి లభించే ఈ పుణ్యఫలం ఎంత చక్కనిది. ఖద్ ఖలత్ మిన్ కబ్లికుం సుననున్ ఫసీరు ఫిల్ అర్ది ఫంజురు కైఫ కాన ఆఖిబతుల్ ముకద్దిబీన్. నిశ్చయంగా మీకు పూర్వం ఇలాంటి విభిన్న సంప్రదాయాలు ఎన్నో గడిచాయి. కాబట్టి సత్య సందేశాన్ని తోసిపుచ్చిన వారికి పట్టిన గతేమిటో మీరు భూమిలో తిరిగి చూడండి. హాజా బయానుల్ లిన్నాసి వ హుదా వ మౌఇజతుల్ లిల్ ముత్తఖీన్. ఇది సామాన్య జనుల గుణపాఠం కొరకు ఒక బోధిని, దైవభీతి పరుల కొరకైతే మార్గదర్శిని, హితోపదేశం. వలా తహిను వలా తహజను వఅంతుముల్ అలౌన ఇన్ కుంతుం ముమినీన్. మీరు ధైర్యం వీడకండి, ఖేదపడకండి. మీరు కనుక విశ్వాసులుగా ఉంటే మీరే తప్పక ప్రాబల్యం వహిస్తారు. ఇయంసస్కుం కర్హున్ ఫఖద్ మస్సల్ ఖౌమ కర్హున్ మిస్లుహు వతిల్కల్ అయ్యాము నుదావిలుహా బైనన్ నాస్ వలియఅలమల్లాహు అల్లజీన ఆమనూ వయత్తఖిద మిన్కుం షుహదా వల్లాహు లా యుహిబ్బుజ్ జాలిమీన్. మీరు గాయపడ్డారనుకుంటే మీ ప్రత్యర్థులకు కూడా అలాంటి గాయమే అయింది. ఈ రోజులను కాలపు మిట్టపల్లాలను మేము జనుల మధ్య తిరుపుతూ ఉంటాము. మీలో నిజాయితీ గల విశ్వాసులు ఎవరో తెలుసుకోవడానికి, మీలో కొందరికి అమరగతిని ప్రదానం చేయడానికి అల్లాహ్ ఈ విధంగా చేస్తుంటాడు. అల్లాహ్ దుర్మార్గులను ప్రేమించాడు. ఈ ఘటన ద్వారా అల్లాహ్ విశ్వాసులను మరింతగా రాటు తేల్చి అవిశ్వాసులను తుదముట్టించదలిచాడు. అమా హసిబ్తుమ్ అన్ తద్ఖులుల్ జన్నత వలమ్మా యఅలమిల్లాహు అల్లజీన జాహదూ మిన్కుమ్ వయఅలమస్ సాబిరీన్. ఏమిటి, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని భావిస్తున్నారా? నిజానికి మీలో దైవ మార్గంలో పోరాడేవారెవరో అల్లాహ్ ఇంతవరకు చూడనే లేదు. ఓరిమి కల వారెవరో కూడా ఆయన ఇంకా పరీక్షించనే లేడు. వలఖద్ కుంతుం తమన్నౌనల్ మౌత మిన్ ఖబ్లి అన్ తల్ఖౌహు ఫఖద్ రఅయ్తుమూహు వఅంతుమ్ తంజురూన్. యథార్థం ఏమిటంటే, మృత్యువు ఆరాధపడక ముందే వీరు సత్యమార్గంలో ప్రాణాలు అర్పించాలని కాంక్షించేవారు. ఇదిగో ఇప్పుడు అది మీ ముందుకు వచ్చేసింది, దాన్ని మీరు మీ కళ్ళతో చూస్తున్నారు.